హాయ్ మేడం. హాయ్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి యూసఫ్ కూడా ఓకే, మీరు ఇప్పుడు ఎవరి కోసం వచ్చారు? పల్లవ్ ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ విన్నర్ అనేసి అంటున్నారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? హ్యాపీగానే ఉందన్న. ఓకే, కానీ చాలా వరకు అమర్దీప్కే ఇస్తారు కప్పు అనేసి అంటున్నారు. లేదన్న, అది వెళ్ళదు. అది వెళ్ళదు అంటే ఎందుకంటే ఒక రైతు బిడ్డ ఇంతవరకు ఫాస్ట్ ఫామ్ వరకు వచ్చాడంటే ఇక్కడ అందరూ పల్లవ్ ప్రశాంత్ అని అరుస్తున్నా, వింటున్నారో లేదో తెలియదు కానీ ఎగ్జాక్ట్లీ ఓట్లన్నీ ఆయనకే వెళ్ళినాయి. కానీ ఇక్కడ పల్లవి ప్రశాంత్కి ఇవ్వడం చాలా అన్ఫేర్ అనేసి అంటున్నారు కదా కప్పు, దాని మీద మీరేమంటారు? ఎందుకు అన్ఫేర్ అవుతుంది అన్న? అమర్ కన్నా పల్లవి ప్రశాంత్ చాలా తక్కువ గేమ్స్ ఆడాడు అనేసి, అమరే ఎక్కువ గేమ్స్ ఆడారు అనేసి అంటున్నారు కదా. ఎవరు చెప్పారు? ఆయన ఆడకపోయినా ఫస్ట్ 2 వీక్స్ ఆడలేదు, తర్వాత ఆయన తప్పులు నిలబెట్టుకొని మరీ ఆడారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా గేమ్స్. ఎవరైతే చీటింగ్ అయితే చేయట్లా. ఆయన ఇచ్చిన టాస్క్లు ఆయన చేశాడు, ఆయన ఇచ్చినవి ఆయన చేశాడు, ఇంకేం కొత్తగా చేశాడు? అందరికి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం తప్పైంది ఆయనకి. ఆయన ఎన్ని మాటలు అన్నాడు, కానీ ఇంతవరకు ఈ స్టేజ్ వరకు లాస్ట్ వరకు ఉన్నాడంటే ఫినాలేస్ వరకు ఆయన కష్టంగా ఆయన నించొని ఇంతమంది ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాడు, లేకపోతే ఉండడు కదా ఎవరికైనా. కానీ ఒక రైతు బిడ్డని సింపతితోనే ఈ కప్పు ఇప్పటి వరకు వచ్చి కప్పు కొట్టారనేసి అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? సింపతి ఎందుకు వస్తుంది అన్న? రైతు బిడ్డ అని చెప్పుకుంటే ఇక్కడ దాకా వచ్చారనేసి అంటున్నారు. ఇప్పుడు రైతు బిడ్డ లేకపోతే మనకి ఫుడ్ ఎలా నిండుతుంది? కడుపు ఎలా వస్తుంది? ఫుడ్ ఎలా వస్తుంది? ఒక రైతు బిడ్డ అంటే మీరు కొంత పొలాలు పండియకుండా ఎలా వస్తుంది మీకు?